అందరికీ నమస్కారం. సివిల్ సర్వీసెస్ ఈ పరీక్షలో చివరిది, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైనది ఒక దశ ఉంది. అదే పర్సనాలిటీ టెస్ట్. దీన్నే మనం ఇంటర్వ్యూ అని పిలుస్తాం కదా. ప్రిలిమ్స్, మెయిన్స్ ఈ రెండూ దాటాక వచ్చే ఆఖరి అంకమిది. సో అసలు దీని కథ ఏంటో ఈరోజు చూద్దాం. అసలు దీని ప్రాముఖ్యత ఏంటో అర్థం కావాలంటే ముందు ఈ నంబర్ చూడండి. 275 మార్కులు. అంటే ఫైనల్ ర్యాంకింగ్లో ఇది ఎంత పెద్ద తేడా తీసుకురాగలదో ఊహించుకోండి. ఒక్కో మార్కు కూడా కెరియర్ని మార్చేయగలదనమాట. సరే, ఇంటర్వ్యూ అనగానే మనలో చాలా మందికి ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే ఇది కూడా మన నాలెడ్జ్ని టెస్ట్ చేసే ఇంకో ఎగ్జామ్ అని. మనం పుస్తకాల్లో చదివిందే మళ్ళీ అడుగుతారని అనుకుంటాం. కాని నిజంగా అదేనా జరిగేది? సరిగ్గా అక్కడే అసలు విషయముంది. ఆ అపోహను కాస్త పక్కన పెట్టి ఇంటర్వ్యూ అసలు ఉద్దేశమేంటో తెలుసుకుందాం. ఇది నాలెడ్జ్ టెస్ట్ కాకపోతే మరింకేంటి? చూడండి, ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. ఇంటర్వ్యూ బోర్డు అక్కడ కూర్చున్నది మన నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి కాదు. వాళ్లు చూడాలనుకుంటున్నది మన వ్యక్తిత్వాన్ని, మన పర్సనాలిటీని అంచనా వేయడానికే వాళ్లక్కడున్నారు. ఈ తేడా తెలుసుకోవడమే ఫస్ట్ స్టెప్. ఎందుకంటే ఆలోచించండి, ఒక అభ్యర్థి తన నాలెడ్జ్ని, సబ్జెక్ట్పై తనకున్న పట్టుని ప్రిలిమ్స్, మెయిన్స్ ఈ రెండూ కఠినమైన స్టేజిలలో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు బోర్డు ఫోకస్ అంతా వాళ్ళ మైండ్ ఎలా పనిచేస్తుంది, వాళ్ళ పర్సనాలిటీ ట్రేట్స్ ఏంటి అనే దానిమీదే ఉంటుంది. అయితే ఈ పర్సనాలిటీ టెస్ట్లో బోర్డ్ అసలు ఏం చూస్తుంది? ఒక అభ్యర్థిలో ఏ క్వాలిటీస్ని వెతుకుతుంది? ఆ ముఖ్యమైన లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. ఇవే ఆ క్వాలిటీస్. ఇంటెలెక్ట్ దగ్గర్నుంచి మారల్ ఇంటిగ్రిటీ వరకు. ఒక కాబోయే సివిల్ సర్వెంట్కి ఇవన్నీ ఎందుకు అవసరమో, వీటిని ఎలా అంచనా వేస్తారో మనం ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. మొదటగా ఇంటెలెక్ట్ అంటే మేధస్సు. ఇది కేవలం విషయాలు గుర్తుపెట్టుకోవడం కాదు, అంతకుమించి ఒక ప్రాబ్లంని లాజికల్గా ఆలోచించి దానికొక సొల్యూషన్ కనుక్కోగలగడం. ఇంటెలెక్ట్కి తోడుగా ఉండాల్సిన మరో ముఖ్యమైన క్వాలిటీ మెంటల్ అలర్ట్నెస్ అంటే మానసిక అప్రమత్తత. కేవలం ఆలోచించడం మాత్రమే కాదు, చాలా క్విక్గా రెస్పాండ్ అవ్వాలి. సిచ్యువేషన్ మారుతున్న కొద్దీ దాన్ని వెంటనే గ్రహించగలగాలి. ఇక సోషల్ అవేర్నెస్. చూడండి, ఒక సివిల్ సర్వెంట్ పనిచేసేది ప్రజల మధ్య, సమాజంలోనే కదా. సో వాళ్ళకి చుట్టూ ఉన్న సమాజం గురించి, దాని సమస్యల గురించి మంచి అవగాహన ఉండాలి. అంతేకాదు, దేశంలో, ప్రపంచంలో ఏం జరుగుతోందో కూడా తెలుసుకుంటూ ఉండాలి. తరువాతది లీడర్షిప్ స్కిల్స్. ఇది చాలా ముఖ్యం. ఒక టీంని నడిపించడం, వాళ్లకి సరైన గైడెన్స్ ఇవ్వగలగడం, ఈ కెపాసిటీని బోర్డ్ చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. అయితే లీడర్షిప్ ఒక్కటే సరిపోదు. ఆ లీడర్షిప్కి బ్యాలెన్స్డ్ జడ్జ్మెంట్ కూడా తోడవాలి. అంటే తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా, నిష్పక్షపాతంగా ఉండాలి. ఎంత ప్రెజర్ ఉన్నా సరే బ్యాలెన్స్ తప్పకుండా సరియైన డిసిషన్ తీసుకోగలగాలి. ఇది చాలా కష్టం, కాని చాలా అవసరం. ఇక అన్నింటికంటే ముఖ్యమైంది, ఏమాత్రం రాజీపడలేనిది ఇంటలెక్చువల్ అండ్ మారల్ ఇంటిగ్రిటీ. సింపుల్గా చెప్పాలంటే నిజాయితీ, న్యాయం పట్ల కట్టుబడి ఉండటం. ఇది సివిల్ సర్వీస్కి పునాది లాంటిది. సరే, ఈ క్వాలిటీస్ అన్నీ బానే ఉన్నాయి, కానీ వీటన్నిటినీ బోర్డు ఎలా టెస్ట్ చేస్తుంది? అసలు ఇంటర్వ్యూ మెథడ్ ఏంటి? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ముందుగా మనం ఒక విషయం క్లియర్ చేసుకోవాలి. ఇంటర్వ్యూ అంటే మిమ్మల్ని క్రాస్ ఎగ్జామిన్ చేసే సెషన్ కాదు, కష్టమైన ప్రశ్నలతో ఇబ్బంది పెట్టే పరీక్ష అస్సలు కాదు. దానికి బదులుగా ఇది ఒక ఉద్దేశ్యపూర్వక సంభాషణ, ఒక న్యాచురల్ పర్పస్ఫుల్ కన్వర్జేషన్ అన్నమాట. ఇక్కడ పర్పస్ఫుల్ అనే మాట చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్న వెనుక ఒక ఉద్దేశముంటుంది. ఈ సంభాషణ దేనికంటే అభ్యర్థి వ్యక్తిత్వం, వాళ్ల ఆలోచన విధానం బయటకు రావడానికి అదొక ప్లాట్ఫామ్. అభ్యర్థి తమ ఒపీనియన్స్ని క్లియర్గా, లాజికల్గా చెప్పడానికి ఇచ్చే ఒక అవకాశం. ఇక చివరిగా మనం ముగింపుకొచ్చేస్తున్నాం. మరి ఇదంతా విన్నాక మనం తెలుసుకోవాల్సిన అసలు విషయమేంటి? గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం నాలెడ్జ్ టెస్ట్ కాదు. ఇది ఒక సంపూర్ణమైన అసెస్మెంట్. ఒకరి పర్సనాలిటీ, థింకింగ్ స్కిల్స్, మారల్ కంపాస్, ప్రపంచాన్ని చూసే దృష్టి, ఇలా అన్నింటినీ కలిపి అంచనా వేస్తారు. సో మెయిన్స్ ప్రిపరేషన్కి, దీని ప్రిపరేషన్కి చాలా చాలా తేడా ఉంది. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇంటర్వ్యూలో మనం చెప్పే సమాధానం కరెక్టా కాదా అన్నదానికంటే ఆ సమాధానం ద్వారా మన వ్యక్తిత్వం ఎలా బయటపడుతోంది అనేది ఎక్కువ ముఖ్యమా?